సో, ఆ విధంగా యేసయ్య ఎంటర్ అయిపోయాడు 3:15లో, ఆదికాండం 3:15లో. సో, అక్కడ దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఎందుకు ఇక్కడ యేసయ్య ఎంటర్ అయ్యాడు అంటే, లోకంలోకి పాపం వచ్చింది గనక దేవుడు తన శరీరం దాల్చి కుమారుని రూపంలోకి వచ్చేసాడు. సో, ఇక్కడ యేసయ్య రావడానికి గల కారణం పాపాన్ని యేసయ్య ద్వారా తప్ప వేరే మార్గం లేదని దేవుడు అక్కడే మనకి తెలియజేశాడు. పాపం ఎంటర్ అవ్వగానే దేవుడు యేసుక్రీస్తు రూపంలో వచ్చాడు ఈ లోకానికి. సో, అప్పుడు ఏం జరిగింది? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర ప్రకారం పాపము ఒక గొర్రెపిల్లను కానీ అలాగ మేకపిల్లను కానీ యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి పాపం చేసిన వ్యక్తి తన పాపాన్ని యాజకుడి సమక్షంలో గొర్రె మీదకి బదిలీ అయ్యేలాగా చేస్తే అప్పుడు గొర్రె చనిపోయేది. ఎందుకు? పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక. సో, అదేవిధంగా ఇక్కడ అవ్వ ఆదాముల కోసము ఒక జంతువును వధించి ఆ రక్తంతో పాపాలు కడిగేసి ఆ జంతువు చర్మపు చొక్కాయలు అంటే రక్షణ వస్త్రంగా ఇచ్చాడు యేసయ్య దేవుడు. సో, ఈ విధంగా యేసుక్రీస్తు రక్తం ద్వారా లోకమంతా యోహాను ద్వారా ఎప్పుడైతే యేసయ్య బాప్తిస్మం పొందుకున్నాడో అప్పుడు మన పాపమంతా యేసయ్య మీదకి బదిలీ